హలో వ్యూవర్స్, ఎప్పుడైనా మీరు మా కోటప్పకొండ తిరణాలను చూసారా? ఈ రోజు నాతో పాటు రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ ప్రబల పండగ గురించి తెలియని తెలుగోడు అంటూ ఉండడంటే నమ్మండి. మా నరసరావుపేట చుట్టుపక్కల గ్రామాలు మాత్రమే కాదండో, ఈ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ పండగను చూడటానికే వస్తారు. కుటుంబంలో ఆడవాళ్లతో సహా పిల్లా పిచ్చుకల్ని చంకనేసుకొచ్చేస్తాం. మా శివయ్య మహిమ అంటే మామూలు అనుకుంటున్నారా? కోటయ్య స్వామి, మా కష్టాన్ని తీర్చు, ప్రభ కట్టుకుని వచ్చే శివరాత్రికి నీ కొండకొస్తామని మొక్కుకుంటే చాలు, చిటికలో కష్టం తీరిపోతుంది. వచ్చే రూటు వెళ్లే రూట్ ఇది యాక్చువల్లీ, కానీ తిప్పి పంపిస్తున్నారు. ఏం చేస్తాం, సెక్యూరిటీ పర్పస్ పోలీస్ బాబాయిలకు కూడా కాస్త సహకరించాలి కదా. మరి ఈ డొంక రోడ్ లో వెళ్ళక తప్పదు. ఆ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఫీల్ ఎలా ఉంటుందంటే, అదిగో మీకు బాగా కనిపిస్తుందా, దుమ్ముతో స్నానం చేసి ముందుకెళ్తున్నట్టు ఉంటదన్నమాట. కళ్ళు సగం మూసుకుని డ్రైవింగ్ చేయాల్సిందే, కానీ ఎలా అయినా ఆ స్వామికి ప్రభను చూపించి రావాలి. ఎండని కూడా లెక్క చేయకుండా కుటుంబాలతో సహా బండ్ల మీద ఇలా వచ్చేస్తారనమాట. అవును, మీలో ఎవరైనా కోటప్పకొండ తిరణాలకి ఎప్పుడైనా వచ్చారా? వస్తే ప్లీజ్ కమెంట్స్ లో నాకు తప్పకుండా చెప్పండి. యాక్చువల్లీ చాలా దగ్గర దాకే వచ్చేసాము, కానీ స్ట్రైట్ రూట్ అనేది పోనివ్వకుండా ఇలా పొలాల్లోంచి దారి ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెహికల్స్ అనేది వదులుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ ప్రజలు మొక్కు ఉంటేనే కాదు, మొక్కు లేకపోయినా ప్రభల్ని కట్టుకొని స్వామి దగ్గరికి తీసుకెళ్తారు. అదిగదిగో ఆయనే మా కోటయ్య స్వామి, కొండపైన కొలువు తీరున్నాడు. చాలా దూరం నుంచి ప్రజలు వస్తారని చెప్పాను కదా, వాళ్ళకి వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి సపరేట్ గా ప్లేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా కరెంటు ప్రభల్ని చూసారా? అవి ఇక్కడ చాలా ఫేమస్. సాయంత్రం అయితే ఈ ఏరియా అంతా జనాలు ఇసుకేస్తే రాలనంతగా ఉంటారనమాట. ఎందుకంటారా, నృత్య ప్రదర్శనలు మొదలైపోతాయి. ఇంకిక్కడ ఆహార పదార్థాలు అంటారా, అవి ఇవి అనే తేడా లేకుండా అన్ని రకాలు ఈజీగా దొరికేస్తాయి. వీళ్ళంతా ఆ రోజు వచ్చిన వాళ్ళు కాదు, 2-3 రోజుల నుంచి అక్కడే కాపు కాసుకుని ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా ఇక్కడే ఉంటుంది. ఇదిగో ఇక్కడ సుమన్ టీవీ అతను వీడియోల కోసం తిప్పలు పడుతున్నాడు. మరి శివయ్యను దర్శించుకోవడానికి అంతమంది వస్తే అన్నపూర్ణమ్మ ఊరికే వదులుతుందా చెప్పండి? అందరి ఆకలి తీర్చి పంపిస్తుంది కదా. ఈ స్వామి దగ్గరే మా ఊరైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దూరం నుంచి చూడండి, మెట్ల మార్గము, జనాలు చిన్నగా కనిపిస్తున్నారు కదా. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ కులాల వారీగా సత్రాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్క సత్రం వాళ్ళు ఆ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం దాకా భోజనాలు కంటిన్యూస్ గా పెడుతూనే ఉంటారు. ఈ లెక్కన ఆలోచించండి, ఎంతమంది భక్తులు తిరణాలకు వస్తారో. పక్కనే ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వెహికల్స్, ఇవి అవి అని ఏం కాదు, ఏ ఉన్నా సరే వాటిని వాడేస్తారనమాట. మార్నింగ్ కి కొన్ని ప్రభలు వెళ్ళొచ్చేస్తాయి, కొన్ని ప్రభలు ఈవినింగ్ కి బయలుదేరి వెళ్లి మరుసటి రోజు ఈవినింగ్ కి వచ్చి చేరుకుంటాయి. ప్రతి పండక్కి మాకు మనసుకి ఏమనిపిస్తుందో తెలుసా, ఈ జన్మకిది చాలు శివయ్య అని. వ్యూవర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.